ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం అండి. బాగున్నారా అండి? ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి చూసి మనం రేపటి మార్కెట్ గురించి మాట్లాడదామండి. నిఫ్టీ 25 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,868 దగ్గర క్లోజ్ అయిందండి. బ్యాంక్ నిఫ్టీ 26 పాయింట్స్ డ్రాప్ అయ్యి 58,007 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 62 పాయింట్స్ గెయిన్ అయ్యి 84,426 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ 1 అవర్ ట్రేడింగ్ ఏనండి. నేను ఆల్రెడీ మీకు టెలిగ్రామ్ లో కూడా మెన్షన్ చేశాను. నేను శుభముహూర్త్ ట్రేడింగ్ ఉంటుందని చెప్పి నిన్ననే మెన్షన్ చేశాను. ముహూర్త్ ట్రేడింగ్ ఉంటుంది Quarter to 2 కి 1 అవర్ ఉంటుంది. Quarter to 2 to Quarter to 3. ఓకే, మళ్ళీ రేపు ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉంటుందండి మార్కెట్. ఇక మనం మార్కెట్ గురించి చూస్తే మార్కెట్ మనం అనుకున్న లెవెల్స్ అన్ని దాటిపోయిందండి. ఇంతకుముందు ఫస్ట్ లెవెల్ ఏముండే అండి, మన 25,700 ఉండే, ఇక్కడ ఉండే అండి ఈ రేంజ్ లో. ఇది క్రాస్ అయ్యి పైన క్లోజ్ అయితే మార్కెట్ బుల్లిష్ అనుకున్నాం. ఆ తర్వాత ఇంకో లెవెల్ గీసుకున్నాను నేను 25,800. ఇప్పుడు దాన్ని కూడా దాటి దాని మీద ఉందండి, 868 మీద ఉంది. ఇప్పటి వరకు అయితే మార్కెట్ లో అంతా సాఫీగా సాగిపోతుందండి. కాకపోతే ఒకటి చిన్న మార్కెట్ లో భయం ఏముందంటే, ట్రంప్ చేస్తున్న కామెంట్లు, అది చైనా మీద అండ్ ఇండియా మీద. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, సోషల్ మీడియా ఎవరైతే ఫాలో అవుతారో ఈ మార్కెట్ సంబంధించిన ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏదైనా మీరు వేరే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇండియా పరంగా అయితే నాకు మోడీ హామీ ఇచ్చాడు, రష్యా నుంచి ఆయిల్ కొన్నానని, అక్కడ తగ్గిస్తానని చెప్పి మా దగ్గర కొంటాడని చెప్పేసి మా ట్రంప్ అంటున్నాడు. దాన్ని మన వాళ్ళు అలాంటిది ఏం జరగలేదని చెప్పేసి మన ఇండియన్ అధికారులు అంటున్నారు. సో ఇలా ట్రంప్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనేది మళ్ళీ తర్వాత రోజు ఏం మాట్లాడాడండి, ఒకవేళ ఇండియా కనుక ట్రేడ్ డీల్ తొందరగా చేసుకోకపోతే నేను మాత్రం ఇండియా మీద కూడా ఇంకా భారీగా టారిఫ్లు వేయాల్సి వస్తుంది అని చెప్పేసి బెదిరిస్తున్నాడు అండి. ఇది ఇండియా పరంగా. చైనా పరంగా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఏంటిది రేర్ ఎర్త్ మినరల్స్, వాటి గురించి బెదిరిస్తున్నాడు. మమ్మల్ని చైనా బెదిరించొద్దు, మాతో ట్రేడ్ డీల్కి రండి, ట్రేడ్ డీల్ చేసుకోండి అని చెప్పేసి బెదిరిస్తున్నట్టుగా మాట్లాడాడు. అది చైనాకు నచ్చలేదు. ఎందుకంటే చైనా చెప్పాను కదా, వాళ్ళ ఎకనామీ దగ్గర 17 ట్రిలియన్ అండి. వీళ్ళు అమెరికాను ఫాలో అవుతున్నారు ఆ ఎకనామీలో, జీడిపిలో. సో వాళ్ళు భయపడట్లేదు. మీరు ఇలా మమ్మల్ని బెదిరించి ట్రేడ్ డీల్ తీసుకునే స్థాయిలో మేము లేము, మీ బెదిరింపులు ఏమన్నా ఉంటే వేరే దేశాలతో చూసుకోండి కానీ మాతోటి కాదు అన్నట్టుగా వాళ్ళు కూడా తగ్గట్లేదు. మీరు ఇలానే మాట్లాడితే నేను ఖచ్చితంగా 150% మీద టారిఫ్లు వేస్తానని చెప్పి ట్రంప్ అంటున్నాడు. November 1 వరకు వేయచ్చు అంటున్నాడు. November 10 వరకు అయితే టైం ఇచ్చాడు. ఒకవేళ November 1 వరకు, ఇవాళ ఎంత అండి 21, ఇంకొక 9 days ఉంది. మధ్యాహ్న మనకి ఇంకొక 2 days, ఒక ఆదివారం పోతుంది, శని ఆదివారం 2 days పోతే అందులో ఒక 5 trades మిగులుతాయి కావచ్చు నాకు తెలిసి. ఒక్క నిమిషం నన్ను చూడండి వాళ్ళ క్యాలెండర్. ఇంకో 9 days ఉందండి. ఇలా 2 days వెళ్ళిపోతే 9 days ఉన్నది, 11 days ఉన్నది కదా, ఇంకా 31st కదా ఈ నెల. 9 days ప్లస్ 9 days లో మార్కెట్ ఏమన్నా, ఒక్కసారి నేను మంత్ చార్ట్ పెడతాను. మంత్ చార్ట్ అయితేనే ఇప్పుడు బాగా చూడొస్తుంది. ఒకసారి తీసేద్దాం. ఇప్పుడు చూడండి క్లియర్గా ఉన్నది. ఇది ఓపెన్ ఎక్కడ ఉందండి, ఇది ఎప్పటిది, 1 October 24, అంటే లాస్ట్ ఇయర్. ఓపెన్ ఎక్కడ 25,788, క్లోజ్ అయింది ఎక్కడ ఆ నెల 24,205. అంటే దాదాపు 1,300 పాయింట్స్ పడిపోయిందండి. సారీ, ఎంత అండి, 25,788 క్లోజ్ అయింది ఎక్కడ అండి 24,205. 1,600 పాయింట్స్ పడిపోయిందండి ఈ ఒక నెల. అక్కడి నుంచి ఆ లాస్ట్ ఇయర్ లో పడిపోయిన క్యాండిల్ మళ్ళీ ఇది ఏంటండి, ఇది కూడా అక్టోబర్ 25 అక్టోబర్, ఇది 24 అక్టోబర్, 25 అక్టోబర్, 24. ఈ మార్కెట్ మళ్ళీ 25,800 మీదకి రావడానికి 1 year పట్టిందండి. ఇప్పుడు మనము ఈ లాస్ట్ ఇయర్ అక్టోబర్
హై కంటే ఓపెన్ కంటే పైన ఉన్నాం. లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఓపెన్ ఎంత 25,788. ఇప్పుడు ఇవాళ క్లోజ్ అయింది ఎంత 868. అంటే ఆల్మోస్ట్ 130 పాయింట్స్ ఏమో ఉంటాయి. దానికంటే ఎక్కువ మీదనే మార్కెట్ క్లోజ్ అయింది. సో మార్కెట్ పెరగడానికి సిద్ధంగా ఉంది. ఒకవేళ నవంబర్ 1 వరకు మార్కెట్ ఈ లెవెల్కి వస్తుందా 26,277కి? లేదు అంటే ఒకవేళ నవంబర్ 1 కూడా కాదు, నవంబర్ 10 అన్నాడు అనుకోండి, నవంబర్ 10 వరకు డెడ్ అయిందంటే ఇంకో 10 days మనకు టైం ఉంటుంది మార్కెట్ పెరగడానికి. మార్కెట్ ఎలా చూస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళు షార్ట్స్ హోల్డ్ చేసి పెట్టున్నారు మన ఇండియన్ మార్కెట్లో. ఎవరు? FIIs, ఎవరైతే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇన్వెస్టర్స్ మన మార్కెట్లో షార్ట్స్ని హెవీగా హోల్డ్ చేసి పెట్టారు. ఇంతకుముందు 95% ఉండే, అది కాస్త 83%కి వచ్చింది. మళ్ళీ 78 ఏమో వచ్చినట్టుంది. ఇంత అలా పెరిగింది కదా మార్కెట్. ఇంకా అది 70, 60 కావచ్చు, 50 కావచ్చు, 40 వరకు కూడా కావచ్చు. మరి ఈ 10 days, ఈ 9 days నుంచి ఒకవేళ నవంబర్ 1 అనుకుంటే 9 days ఉంటాయి. ఒకవేళ నవంబర్ 1 కాదు, నవంబర్ 10 అంటే ఇంకో 10 days దొరుకుద్ది. అంటే మొత్తం ఫస్ట్ మనం 10 daysకి చూసుకుంటే ఒకవేళ మార్కెట్ ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి, ఇంకా ఎంత దూరంలో ఉందండి? 200 ఇంకా 500 పాయింట్స్ దూరంలో ఉంది. ఈ 500 పాయింట్స్ పెరగచ్చు. లేదు అంటే ఈ 500 పాయింట్స్ దాటి ఇక్కడ పైకి వెళ్ళొచ్చు. నవంబర్ 10 వరకు ఇంకా టైం ఉంది అనుకోండి, అది 26,500, 27,000 వరకు కూడా వెళ్ళొచ్చు. అప్పటి వరకు వాళ్ళ షార్ట్స్ అని కవర్ అయిపోతాయి. ఓకేనా? షార్ట్స్ అని కవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా అప్పుడు మార్కెట్ కూడా బాగానే వచ్చింది అనుకోండి, అప్పుడు కొంచెం రికవరీ అయ్యి, అంటే షార్ట్స్ అన్ని రికవరీ అయ్యి మళ్ళీ పైకి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అప్పుడు ఏమన్నా న్యూస్ బ్యాడ్గా వచ్చింది అనుకోండి, ట్రంప్ నేను ఖచ్చితంగా చైనా నా మాట వినట్లేదు, నేను 150% చైనా మీద, ఆల్రెడీ మన మీద ఎంత ఉన్నది 50 ఉంది కదా, ఇండియా మీద ఇంకో 50 అన్నాడు అనుకోండి, అప్పుడు మార్కెట్ భారీగా కింది పడిపోతుంది. మళ్ళీ అక్కడ నుంచి ఒక 200, 2000 అట్లా 2500 వరకు కరెక్షన్ కావచ్చు. ఇప్పుడు మనం టోటల్గా ఈ నెల ఎంత రికవర్ అయిందండి? ఈ నెల చూసుకుంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఈ లో ఎంత అండి? మొత్తం 1400 పాయింట్స్ పెరిగిందండి. ఓకేనా? బాగానే రికవర్ అయింది. మనం ఇంకా మార్కెట్కి ఆల్ టైమ్ హైకి దగ్గరలో 500 పాయింట్స్ దగ్గరలో ఉన్నాం. ఇది చెప్పాను కదా, నవంబర్ 1 వరకు ఏమన్నా ఈ 9 daysని అడ్వాంటేజ్గా తీసుకొని మార్కెట్ పెరిగితే పెరగచ్చు, దీన్ని కూడా క్రాస్ కావచ్చు. పెద్ద 500 పాయింట్స్ అంటే ఇప్పుడు మార్కెట్ ఉన్న ఊపిలో 500 పాయింట్స్ పెద్ద విషయం కాదు, పెరిగితే పెరగచ్చు. ఇప్పుడు లాస్ట్ టైం చూస్తే ఎంత ఉందండి? ఇది లాస్ట్ టైం అక్టోబర్ చూస్తే ఎంత ఉంది? 25,907 ఉంది, 2473, 1800 ఉంది. ఇప్పుడు మనకి ఇది ఎంత వచ్చింది? ఇప్పటి వరకు ఈ అక్టోబర్ 25ది 1400 పాయింట్స్ అనుకున్నాం కదా, ఇంకా 434 అంటే 500 పాయింట్స్ ఉందండి. బరాబర్ ఈ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉందండి. ఈ హై వరకు 277 ఉంది కదా, ఈ 277 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ 9 days వరకు. ఇది మంత్లీ చెప్తున్నానండి, ఈ 9 days గురించి చెప్తున్నాను. ఇక మనం డైలీ అనాలిసిస్ మాట్లాడుకుంటే రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకోవాలి మనం. ముందుగా 25,800 సపోర్ట్, 25,950 రెసిస్టెన్స్ అండి. దీన్ని స్ట్రైకింగ్ ప్రైస్ ఏ విధంగా యాడ్ చేసుకుంటారంటే 25,800 కాల్, 25,950 పుట్టుగా యాడ్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ 57,800 సపోర్ట్, 58,200 రెసిస్టెన్స్. అంటే 57,800 కాల్, 58,200 పుట్టు. 84,200 సపోర్ట్, 84,700 రెసిస్టెన్స్. కాల్ ఏంటిదండి? 84,200 కాల్ ని యాడ్ చేసుకోండి, 84,700 పుట్ని యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, రేపు మీకు నేను ట్రేడ్ వివరాలని ఈజీగా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. లేదంటే మీరు యాడ్ చేసుకోవడం
ఇది కొంచెం టైం వేస్ట్ చేసే ప్రాసెస్ కాబట్టి టైం సేవ్ చేసే ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇప్పుడే మీరు ఏదైతే కాల్ పుట్ చెప్పానో అవి యాడ్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి రేపటికి మీకు ఈజీగా అవుతుంది. నేను చెప్పగానే మీరు ట్రేడ్ చేయడానికి ఈజీగా అవుతుంది. తెలుసు అండి. సపోర్ట్ కిందికి వస్తే పుట్ బై చేసుకోండి, రెసిస్టెన్స్ పైకి పోతే కాల్ బై చేసుకోండి. ఈ లోపు నేను కాల్స్ ఇస్తే ట్రేడ్ చేయండి. లేకపోతే నేను ఎలాగో ఎక్సెల్ షీట్ పెడతాను కదా ఇక్కడ ఈ విధంగా ఎప్పుడు రోజు పెడుతుంటాను ఎక్సెల్ షీట్ ఇలాంటి ఎక్సెల్ షీట్ తీసుకోండి. ఇలాంటి ఎక్సెల్ షీట్ని ఫాలో అవ్వండి. ఈ ఎక్సెల్ షీట్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ ప్రొవైడ్ చేస్తాను, టెలిగ్రామ్ లింక్కి సంబంధించింది. దాని ద్వారా జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే ఈ విధంగా ఇవాళ కూడా మనం ఒక కాల్ ఇచ్చుకున్నాం చూసారా అండి. వరుస కాల్స్ అన్ని హిట్ అండి. మీరు ఎంత వెనక్కి వెళ్తారో వెళ్ళండి. కొత్తగా ఎవరైతే వీడియో చూస్తున్నారో దయచేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీకు నమ్మకం కుదిరితేనే మీరు నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇవాళ 1 hour ట్రేడింగ్లో కూడా మనం కాల్ సక్సెస్ చేసుకున్నామండి. ఏం చెప్పానండి, 25,950 పుట్టు 142 మీద బై చేయమన్నాను. ఎగ్జిట్ గమ్మని చెప్పాను. 156 టార్గెట్. 156 దగ్గర మనకి ఎంత వచ్చిందండి, 1050 రూపీస్ పర్ 1 lot అండి ఇది. ఓకేనా. ఆ తర్వాత ఒక కాల్ ఇచ్చాను, ఇంకా సక్సెస్ కాలేదు. అది మార్కెట్ పైకి వెళ్ళలేదు, కిందికి వెళ్ళలేదు మనం చెప్పిన లెవెల్స్కి. సో నేను ఏమన్నాను, ఇక 2:30 తర్వాత ఎలాంటి ట్రేడ్ చేయకండి, క్లోజ్ చేయండి అని కూడా చెప్పాను. ఓకేనా. కొత్తగా నా వీడియో ఎవరైనా చూస్తే దయచేసి నా ఛానల్ని చెప్పని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ గ్రూపులలో షేర్ చేయండి. ఎందుకంటే ఎక్కువ ప్రచారం కావాలి కదా నా వీడియోస్. పెద్ద నాకు సబ్స్క్రైబర్స్ లేరండి. టెలిగ్రామ్లో కూడా ఎక్కువ లేరండి. నేను వేరే టెలిగ్రామ్ గ్రూప్ చూస్తున్నా, వాళ్ళకి వేలలో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మరి వాళ్ళు ఇచ్చిన సక్సెస్ఫుల్ కాల్స్ నేను ఇస్తున్నాను. ఇంకా వాళ్ళే అన్న కొన్ని కాల్స్ సక్సెస్ కావట్లేదు ఇంకా వాళ్ళకంటే నాది సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. అయినా కూడా నాకు సబ్స్క్రైబర్స్ ఎందుకు లేరో నాకు అర్థం అవ్వట్లేదండి. దయచేసి ఇది ఎక్కువ స్ప్రెడ్ కావట్లేదు. స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేయండి నా టెలిగ్రామ్ గ్రూప్ కానీ నా యూట్యూబ్ ఛానల్ కానీ. ఓకేనా. మరో వీడియోతో మనం మళ్ళీ రేపు కలుద్దామండి. దయచేసి నాకు మీ సపోర్ట్ కావాలండి, సపోర్ట్ చేయండి. ఓకేనా. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.